హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్ నవ్యాస్ కిచెన్ అడ్వెంచర్స్. సబ్స్క్రైబ్ మీ. తులసి మాల దేవుడికి సమర్పించడం వల్ల నష్టమా, లాభమా? తులసి మాల దేవుడికి వేస్తే కష్టాలు పోతాయా, కష్టాల పాలవుతామా? తులసి మాల ఏ దేవుడికి వేయాలి, ఏ దేవుడికి వేయకూడదు? నేను ఈ మాల ఏ దేవుడికి సమర్పించాను, ఎందుకు సమర్పించాను, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. మీకెవరికైనా తులసి మాల కట్టడం రాకపోతే నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కట్టండి. నేను తులసి మాలలో తులసి ఆకులే కాకుండా కొన్ని పువ్వులు కూడా కలిపి కట్టానండి. అలా కట్టేటప్పుడు మనం చామంతి పూలు గనక తీసుకున్నా, గులాబీలు తీసుకున్నా కాడలు పెద్దవిగా ఉన్నవి తీసుకోవాలండి. అలా తీసుకోవడం వలనే ఆగుతాయండి, లేదంటే చిన్న చిన్నవి తీసుకుంటే విడిపోతాయండి. అలాగే మాల కట్టేటప్పుడు దారం పొడవుగా ఉంటుంది కదండి, దానిని కొంచెం ఉండలా చుట్టుకొని నేను వీడియోలో చూపిస్తానండి, మీరు చూడండి. ఎక్కడైనా క్లిప్ ఎక్కడుందో ఉండలా చుట్టి దాని లోపల నుండి ఇలా తీస్తూ కట్టాలండి. గులాబీలు కానీ చామంతిలు కానీ కట్టేటప్పుడు ఒక మాల దండ ఎక్స్ట్రాగా అల్లండి, ముడి వేయాలండి. మనం తులసి మాల ఏ దేవుడికి సమర్పిస్తామంటే శ్రీ మహావిష్ణువుకి సమర్పిస్తామండి. తులసి చెట్టును మనం లక్ష్మీదేవిగా చూస్తాం కదండి. శ్రీ మహావిష్ణువు యొక్క భార్య తులసి లక్ష్మీదేవిగా పిలుస్తాం కదండి. తులసి మాల శ్రీ మహావిష్ణువుకు ఎంతో ఇష్టమైనది, ప్రీతికరమైనది. మనం తులసి మాలని శ్రీ మహావిష్ణువుకి సమర్పించడం వలన మన కష్టాలన్నీ పోతాయండి, భోగభాగ్యాలతో సుఖ సంతోషాలతో ఉంటామండి. ఈ తులసి మాలను ఇంకా ఏ దేవుడికి సమర్పించవచ్చు అని అంటే గనక శ్రీ మహావిష్ణువు యొక్క మరొక అవతారమైన శ్రీకృష్ణుడికి, శ్రీరాముడికి సమర్పించవచ్చండి. అలాగే ఆంజనేయ స్వామి వారికి కూడా తులసి మాలని సమర్పించవచ్చండి. ఇలా తులసిని కానీ తులసి ఆకులను కానీ తులసి మాలను కానీ వెంకటేశ్వర స్వామికి సమర్పించడం వలన మన కష్టాలు పోతాయండి. తులసి ఆకులను కూడా శ్రీ మహావిష్ణువుకి నైవేద్యముగా పెట్టవచ్చండి. ఏ దేవుడికి ఈ తులసి మాలని సమర్పించకూడదు అని అంటే గనక పరమేశ్వరుడికి ఎట్టి పరిస్థితిలోనూ తులసి ఆకులను కానీ తులసి మాలను కానీ వేయకూడదు, తులసి ఆకులను నైవేద్యముగా సమర్పించకూడదు అండి. వినాయకుడికి అలాగే వినాయకుడికి కూడా తులసి మాలను సమర్పించకూడదండి. వినాయకుడికి నవరాత్రులలో, గణపతి నవరాత్రులలో మాత్రమే తులసి దళాన్ని ఉపయోగిస్తామండి. తర్వాత ఏ రోజు కూడా తులసి ఆకులను వేయకూడదు, నైవేద్యముగా పెట్టకూడదండి. శివుడికి మారేడు ఆకులు అంటే ఇష్టం. మారేడు ఆకులు అంటే ఇష్టం గనక వాటిని దండగా చేసి శివుడికి సమర్పించవచ్చండి. అంతేగాని ఎప్పుడు కానీ తులసిని
శివుడికి సమర్పించకూడదండి. మీరు గనక కష్టాలలో ఉన్నట్లయితే ఇలా తులసి మాలను కట్టి మీ దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామికి సమర్పిస్తే చాలా మంచి జరుగుతుందండి. ఇలా సమర్పించేటప్పుడు మనం తులసి ఆకులను తీసుకున్నాక, తులసి మాల తయారు చేశాక కొన్ని పసుపు నీళ్ళు చల్లాలండి. ఎందుకంటే తులసి చెట్టుకి దగ్గర మనం వెళ్తాం కదండి, ఎప్పుడు పడితే అప్పుడు, మంచి రోజులలో కానీ ఎలాంటి టైంలో కానీ వెళ్తాం కాబట్టి అప్పుడు పవిత్రమైన తులసి ఆకులు పవిత్రం కావడం కోసం తులసి ఆకు పసుపు నీళ్ళు చల్లుతామండి. తులసి ఆకు ఎలానో పవిత్రమైన కదండి, కానీ కొన్ని తులసి మొక్కను మాత్రం మంచిదండి. మనం పూజ చేసుకునే తులసి మొక్క నుండి మాత్రం అస్సలు కొయ్యకూడదండి. ఎందుకంటే మనం దానిని ఎంతో పవిత్రంగా పూజ చేసుకుంటాం కదండి, రోజు పూజ చేసుకుంటాం కదండి. రోజు పూజ చేసుకుంటాం కాబట్టి తెంపకూడదండి. అమ్మవారి కోపానికి బలి కాకూడదండి. మనం పెరట్లో పెరిగే మొక్క నుండి తీసుకోవాలండి. అది కూడా అమ్మా, నేను ఎటువంటి తప్పు చేయట్లేదు, స్వామివారి పూజ కోసమై కోస్తున్నాను, నన్ను క్షమించమ్మా అని చెప్పి అలా అమ్మవారి అనుగ్రహంతో కొయ్యాలండి. ఇలా మీరు గనక కష్టాల్లో ఉన్నట్టయితే ఈ మాల శ్రీ మహావిష్ణువుకు సమర్పించి ఫలితాలని పొందొచ్చండి. నేను ఈ మాలని ఏ దేవుడికి సమర్పించానంటే వెంకటేశ్వర స్వామికి సమర్పించానండి. ఎక్కడ అంటే వరంగల్లోని ఎల్లం బజార్, బట్టల్ బజార్ దగ్గర ఉన్న గుడిలో అండి. అక్కడ శ్రీ మహావిష్ణువు వెంకటేశ్వర స్వామి వారి ఆలయం ఉందండి. చాలా బాగుందండి. మీరు కూడా ఎప్పుడైనా దగ్గరలో ఉన్నవారైతే వెళ్ళండి. అక్కడ మహావిష్ణువు యొక్క అవతారాలు అన్నీ ఉన్నాయండి. దశావతారాలు అన్నీ ఉన్నాయండి. మంచిగా దర్శనం చేసుకొని శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం పొందవచ్చండి. గణేశుడికి ఎందుకు సమర్పించకూడదు అనే పురాణాలలో చూసుకున్నట్లయితే, ఒకసారి తులసి అనే యువరాణి గణేశుడు గంగా నది ఒడ్డున ధ్యానం చేస్తుండగా చూస్తుండండి. తన అందానికి, గణేశుడి అందానికి ముగ్ధురాలయ్యి ఆకర్షితులై తనని వివాహం చేసుకోమని వినాయకుడిని అడుగుతుందండి. వినాయకుడు ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తాడండి. అప్పుడు తులసికి కోపం వచ్చి, నీ వివాహం నీకు ఇష్టం లేకుండా జరుగుతుందని శపిస్తుందండి. ఆ కారణంగా సిద్ధి, బుద్ధి అనే ఇద్దరి వ్యక్తులను వినాయకుడు వివాహం చేసుకుంటాడండి. వినాయకుడు కూడా ఆమెకి ఒక శాపం చేస్తాడండి. అదేంటంటే, నీవు ఒక రాక్షసుడిని వివాహం చేసుకుంటావు, ఆ తర్వాత మొక్కగా మారుతావని శపిస్తాడండి. తులసి యొక్క పశ్చాత్తాపం మరియు వరం ఏంటంటే, తులసి తన తప్పును గ్రహించి క్షమించమని వేడుకోగా గణేశుడు శాంతించి ఆమె భవిష్యత్తులో అత్యంత పవిత్రమైన మొక్కగా విష్ణువుకి మరియు కృష్ణుడికి అత్యంత ప్రియమైనదిగా మారుతుందని వరమిచ్చాడు. అందువలన ఈ ఆకులను, తులసి ఆకులను వినాయకుడికి సమర్పించమండి. మీరు వెంకటేశ్వర స్వామికి కానీ శ్రీకృష్ణుడికి కానీ
సమర్పించవచ్చండి. ఇలా సమర్పించడం వలన మన కష్టాలు పోతాయండి. వీడియో మీకు యూస్ఫుల్ అయినా మీకు నచ్చినట్లయినా కానీ ఒక లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇంకా కొంతమందికి షేర్ అవుతుందండి. లైక్ చేసి కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీరు లైక్ చేయడం వలన నేను ఇంకా ఇలాంటి వీడియోస్ చేసి చూపించాలనిపిస్తుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.